హన్మకొండ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పి జ్యోతిర్మయి జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందంతో కలిసి ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. హన్మకొండ పట్టణంలోని అరణ్య, జంగల్ థీమ్ రెస్టారెంట్, అశోక, శ్రేయ హోటల్స్ లో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రిఫ్రిజిరేటర్లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయకపోవడం, ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా మాంసపు ఉత్పత్తులను నిల్వ చేసి హానికర, ప్రమాదకరమైన రంగులను కలిపిన పన్నీరు, తుప్పు పట్టిన వంట పాత్రలను వంటలకు తయారు చేయడానికి ఉపయోగించి ఫంగల్స్, బూజు పట్టిన కూరగాయలను గుర్తించడంతో హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్ళిన 26 కేజీల మాంసపు ఉత్పత్తులను, కృత్రిమ హానికరమైన రంగులను, చికెన్ కబాబ్స్, ఆహారం తయారు చేసి అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యాలకు FSSA చట్టానికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. సుమారు 11 కేజీల రంగు కలిపిన బూజు పట్టిన చికెన్, ప్రిపేర్ ఫిష్ టిక్కా అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచి బొద్దింకలతో కూడిన ఇడ్లీ పిండి, బెల్లం ధ్వంసం చేసి నోటీసులు అందజేయడం జరిగింది. అట్లాగే హన్మకొండ చౌరస్తాలోని అశోక హోటల్, కాకతీయ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ను తనిఖీలు చేశారు. హానికరమైన, కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలను గుర్తించడంతో పాటు భారీగా రంగు డబ్బాలను, మళ్లీ కాల్చిన రీయూజ్డ్ 10 లీటర్ల మంచినూనెను, కాలం చెల్లిన కస్తూరి మేతి, ఎవరెస్ట్ చికెన్ మసాలాలు, కాలపరిమితి చెందిన సాస్ బాటిల్స్లను గుర్తించి ధ్వంసం చేసి అనుమానిత కల్తీ ఆహార పదార్థాలైన బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన 550 విలువ గల 17 నూడిల్స్ ప్యాకెట్లను, 28 సోంపు ప్యాకెట్లను సీజ్ చేసి షాంపూస్ తీసి ప్రయోగశాలకు తరలించారు. ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచిన చికెన్ స్వాధీనపరుచుకుని శాంపిల్ రిజల్ట్ ఆధారంగా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో హన్మకొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి వేణుగోపాల్, వరంగల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సిహెచ్ కృష్ణమూర్తి, మహబూబ్ నగర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి మనోజ్ కుమార్, నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి స్వాతి పాల్గొన్నారు.